హుండీలా పైసలు ఎత్తుకోవాలంటే గుళ్ళ ఎవ్వలేని యాల చూసి దొంగతనాలకు ఎగబడుతుంటారు దొంగలు. కానీ పట్టపగలు చుట్టూ చీమల లెక్క తిరుగుతున్న మనుషులు, కంటికి రెప్పేయకుండా కాపలా ఉండే కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది గింత మంది ఉండంగా ఎంత ధైర్యంగా హుండీల పైసలు కొట్టేయబోయిండో చూడు రిగీనా. మామూలుగా గుడికి పోయిన వాళ్ళంతా దేవుని మొక్కి హుండీలా పైసలేసి దేవుడా మేము అనుకున్న పని జరిగేటట్టు చూడు దేవుడా అని కోరుకుంటారు. ఇంకొందరేమో మొక్కిన మొక్కు తీరిందని పైసలో బంగారమో ఎండో వాళ్ళకు దోచింది మొక్కింది చేస్తుంటారు. కానీ ఇగో హుండీలకి వెళ్ళి ఉల్టా దేవుని పైసలే కొట్టేస్తుంటారు ఈ దొంగోడు. చూసిర్రా ఎంత ఖతర్నాక్ దొంగోడుండో వీడు. హుండీలో వేసినట్టు వేసి కుప్పే తీసి చేతిలో పట్టుకుండు. వీని ధైర్యం దొంగలు ఎత్తుకపోను. అదేం సిమ్మ చీకటి కాదు, చుట్టూ ఎవ్వరు లేరు చూస్తలేరు అని కాదు, కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలలో చూసి వెంటనే ఆగబట్టిరు. నడురా నడు బడివే అని వానికి అడ్డం పడి ఆ పోలీసు వాళ్ళ కాడికి తీసుకుపోయింది ఈమె. ఏపీ ఏలూరు ద్వారకా తిరుమలలో ఉన్న చిన్న వెంకన్న గుళ్ళె జరిగింది ఇట్లా. అదే జిల్లా చింతలపూడిలో ఉండే వీని పేరు పవన్ కుమార్ అట. ఇదివరకు 10 దొంగతనం కేసులున్నాయట వీని మీద. అలవాటు పడ్డ చెయ్యున్నట్టుంది. ఓపెన్ హుండీ గాని రాగానే తాగుబోతులకు గనుక మందు తాగకుంటే చేతులు వణికినట్టుగా వీనికి కూడా ఆ బట్ట హుండీని చూడంగానే చేతులు వణుకుడు పెట్టినట్టున్నాయి. మరి చుట్టుముట్టు అంతమంది సెక్యూరిటీలు జనాలు తిరుగుతున్నా ధైర్యం చేసిండంటే అంతే అయి ఉంటది కదా.